డే 3 ఆఫ్ డిఎస్సి సిరీస్. ఈరోజు వీడియోలో మనం లీడ్కో ప్రాబ్లం నెంబర్ 121 బెస్ట్ టైమ్ టు బై అండ్ సెల్ స్టాక్ చూద్దాం. యాక్చువల్లీ మనకి ఈ ప్రాబ్లం మనం మ్యాక్సిమం ప్రాఫిట్ రిటర్న్ చేయాలి. నార్మల్గా మనకు స్టాక్ మార్కెట్లో బెస్ట్ టైం అని ఎప్పుడు అనిపిస్తుంది, మనం ఎప్పుడైతే స్టాక్ అనేది తక్కువ ఉన్నప్పుడు బై చేసి ఎక్కువ ఉన్నప్పుడు సెల్ చేస్తే మనకి అప్పుడు మనకు మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుంది. యాక్చువల్లీ మనకు ప్రాబ్లం ఏమి ఇచ్చింటారు అంటే అరేజ్ ఇచ్చింటారు, ఆ రేలు మనకి ఇక్కడ వాల్యూస్ ఇచ్చింటారు. ఆ వాల్యూస్ మనకి ఇక్కడ డే 1, డే 2, డే 3 అని అసైన్ చేసుకుంటే నార్మల్ మనకి ఏం ఫైన్ చేయాలంటే మనకి ఏ రోజు మనం స్టాక్ అనేది బై చేసి అండ్ ఏ రోజు మనం స్టాక్ అనేది సెల్ చేస్తే మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుంది అని రిటర్న్ చేయాలి. ఈ ప్రాబ్లంలో మళ్ళీ ఇంకో కండిషన్ ఉంది. నార్మల్గా డే 1లో స్టాక్ బై చేసి డే 2లో స్టాక్ సేల్ చేయాలి. అంటే మనం ఇట్లా ఫార్వర్డ్లో చెక్ చేయాలి. అది కాకుండా మనం డే 2లో స్టాక్స్ బై చేసి డే 1లో స్టాక్ సేల్ చేయాలని కుదరదు, ఎందుకంటే మనకి బ్యాక్వర్డ్ వెళ్తుంది, ఓన్లీ ఫార్వర్డే వెళ్తాడు. సో దీనికి బ్రూట్ ఫోర్స్ మెథడ్ చూద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే డే 1లో స్టాక్ బై చేస్తా. డే 1లో స్టాక్ బై చేసి అన్ని డేస్లో ఉన్న స్టాక్ని సెల్ చేస్తా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 - 7 ఎంత వస్తుంది, -6 వస్తుంది, సో లాస్ వస్తుంది. నెక్స్ట్ 5 - 7 ఎంత వస్తుంది, -2 లాస్ వస్తుంది. సేమ్ అలానే అన్ని నెంబర్స్తో మనం సబ్ట్రాక్షన్ చేస్తూ వెళ్తాం. నెక్స్ట్ డే 1 అయిపోయిన తర్వాత డే 2 చూస్తాం. డే 2లో 1 ఉంది, సో 5 - 1 చూస్తాం. -5 - 1 అంటే 4 వస్తుంది. నెక్స్ట్ 3 - 1 అంటే మనకి 2 వస్తుంది. సో సేమ్ అలానే అన్ని కంపేర్ చేస్తూ వెళ్తాం, దీంతో అన్ని సబ్ట్రాక్ట్ చేస్తూ వెళ్తాం. సేమ్ అలానే మనకి డే 3లో 5 అనే స్టాక్ అంటే 5 డే 3లో స్టాక్ బై చేసి మొత్తం మళ్ళీ సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇలా మనం ఈ బ్రూట్ ఫోర్స్ ఫాలో అవుతాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఒక ఫర్ లూప్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ నెంబర్ తీసుకుంటుంది, సెకండ్ ఫర్ లూప్ మళ్ళీ సెకండ్ నెంబర్స్ తీసుకుంటుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే నార్మల్గా మనకి స్టాక్ మార్కెట్లో మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ అనుకోవాలంటే ఏం చేస్తామంటే మనం సెల్ చేసిన అమౌంట్ మైనస్ బై చేసిన స్టాక్ రెండు మైనస్ చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది. సో ఇలానే మనం ప్రైజ్ ఆఫ్ జే మైనస్ ప్రైజ్ ఆఫ్ ఐ అంటే సెల్ మైనస్ బై చేస్తాం. నెక్స్ట్ మనకి ఇక్కడ సెల్ మైనస్ బై చేసిన తర్వాత అందులో మ్యాక్సిమం ప్రాఫిట్ ఏమొచ్చిందో దాన్ని రిటర్న్ చేస్తాం. ప్రింట్ అని మ్యాక్సిమం ప్రాఫిట్ రిటర్న్ చేస్తాం. సో ఇలా మనం ఈ బ్రూట్ ఫోర్స్ మెథడ్ యూస్ చేస్తాం. దీనికి టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ వస్తుంది, స్పేస్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ 1 వస్తుంది. నెక్స్ట్ దీనికి ఆప్టిమల్ సొల్యూషన్ చూద్దాం. నార్మల్గా మనము మ్యాక్సిమం ప్రాఫిట్ రిటర్న్ చేయాలంటే ఏం చేస్తామంటే స్టాక్ అనేది ఎప్పుడైతే మనకు తక్కువ ఉంటుందో అప్పుడు బై చేసి మిగతా రోజులు మనం అమ్మినామనుకో ఈజీగా తెలిసిపోతుంది. అంటే ఇక్కడ సింగిల్ ఫర్లో యూస్ చేస్తే చాలు. ఫస్ట్ నేను ఈ ఆప్టిమల్ సొల్యూషన్ ఏం చేస్తానంటే స్టాక్ అనేది ఎక్కడైతే మనకు తక్కువ ఉందో దాని మినిమం వాల్యూ సెట్ చేసుకున్న తర్వాత మిగతా వాల్యూస్ అన్ని దాంట్లో మైనస్ చేస్తే మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుంది. సో దీనికి ఆప్టిమల్ సొల్యూషన్గా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక పీడిఎఫ్ క్రియేట్ చేసిన ఆ పీడిఎఫ్ కరెంట్ కోడ్ అని కంబైన్ చేయండి, అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో దీనికి ఆప్టిమల్ సొల్యూషన్కి మనకి టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n వస్తుంది, స్పేస్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ 1 వస్తుంది.